హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. సో నా బ్లాగ్స్ చూసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది. సో నేను కొంచెం బిజీ, కొంచెం కాదు చాలానే బిజీ. మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ చేసాము. మీకు ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. టోటల్ ఓవరాల్ కిచెన్ అంతా కూడా చేంజ్ అయింది కదా. సో మేము ఇల్లు అయితే షిఫ్ట్ చేసాము. దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అందరికీ తెలిసిందే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఎక్కడికి షిఫ్ట్ అయ్యాము ఏంటి అనేదంతా కూడా ఈ బ్లాగ్లో చెప్తాను మీకు క్లియర్గా. సో అప్పుడే చెప్పాను కదా ఇల్లు చేంజ్ అయ్యామని చెప్పి. ఇల్లు చేంజ్ అవ్వడం అంటే ఏదో సిటీలో చేంజ్ అవ్వడం కాదు, ఏకంగా స్టేటే మారిపోయినాము. కర్ణాటక స్టేట్ నుంచి తెలంగాణ స్టేట్కి మారిపోయినాం అనమాట. అంటే మేము హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యాము కొన్ని రీజన్స్ వల్ల. సో ఇక పైన ఇక్కడ నుంచి బ్లాగ్స్ అయితే తీస్తాను. ఇక్కడ బోనాల పండుగ చేస్తారంట ఈ నెల 20వ తేదీ, అంటే ఆదివారం వస్తుంది. సో అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. అయితే నేనైతే యూట్యూబ్ స్టాప్ చేద్దామని అనుకున్నా, కానీ ఇంట్లో బోర్ అవుతుంది కదా, ఇట్లా వీడియోలు తీసి పెడదామని చెప్పి అయితే ఫిక్స్ అయినా. సో చూద్దాము. ఇంకా ఇక్కడైతే వ్లాగ్స్ తీసి పోస్ట్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే జస్ట్ నా రొటీన్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఇంకా ఇల్లంతా కూడా అంతా మొత్తం సెట్ అయిపోయింది. సో నెక్స్ట్ వ్లాగ్స్ తీసి మీకైతే చూపిస్తాను. వీడియో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎందుకంటే కొంచెం ఫిల్టర్ వేసి స్నాప్చాట్లో అయితే తీస్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఎలా ఉంది వీడియో అనేది అంతా కూడా కామెంట్ చేయండి. సో ఓకే, వీడియోలోకి అయితే ఇంకా నెక్స్ట్ నా రొటీన్ అంతా కూడా చూపిస్తాను, చేయండి. ఇంకా ఇటు సైడ్ అయితే నేను రసంకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క అయితే చికెన్కాయ ఫ్రైకి అయితే పెట్టేశాను, అదైతే కుక్ అవుతా ఉంది, చూసారు కదా. ఇంకా మొత్తం ఉడుకుతా ఉంది. చికెన్కాయ దించేసి ఇంకా దానికైతే తాలింపు అయితే పెట్టాలి. వీడియో అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, బాగుంటుందా అని చెప్పి తీస్తున్నా. ఇది బాగుందా లేదా న్యాచురల్గా తీస్తే బాగుంటుందా మీరు చెప్పండి. ఇంకా కొంచెం ఉడకాలి ఇది చికెన్ ఫ్రై, అందుకనే మళ్ళీ లిడ్ అనేది క్లోజ్ చేసి పెడుతున్నా. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది, రసం పెట్టాలి ఇంకా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే అట్లనే కంటిన్యూ చేశాను. వీడియోలో కొంచెం వాయిస్ ఏమైనా లో ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి 7 అట్లా అయిపోయింది. అప్పటికే ఎండ బాగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా నాకు పొద్దున్నే లేవగానే ఈ వ్యూ అయితే భలే నచ్చుతుంది. ఇంకా నార్మల్గా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇంకా బయటంతా మాపేసేసి ఇంకా ముగ్గు అయితే వేసేసి తర్వాత ఏమైనా ఉంటే పని స్టార్ట్ చేస్తాను. డైలీ ఇట్లానే ఉంటుంది నార్మల్ రొటీను. సో అది కూడా చూసేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరీ చెప్తానని ఏమనుకోవద్దు. జస్ట్ చాలా గ్యాప్ వచ్చింది కదా, అందుకే ఒక 3-4 టైమ్స్ అయితే వీడియోలో చెప్పింటాను.